హాయ్ ఫ్రెండ్స్, మనకు అప్పుడప్పుడు కలలో ఎవరో తెలియని వ్యక్తులు కనిపిస్తుంటారు. మనం వారిని ఎప్పుడూ చూడలేదని, మన మెదడు ఆ ముఖాలను కొత్తగా సృష్టించిందని మనం అనుకుంటాం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, మన మెదడు ఒక్క కొత్త ముఖాన్ని కూడా స్వయంగా సృష్టించలేదు. మనం కలలో చూసే ప్రతి అపరిచితుడు మన జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు మన కళ్ళను దాటుకొని వెళ్ళిన వాడే. ఈ వింతైన ప్రక్రియ వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్టులు నిర్వహించారు. వారి నివేదిక ప్రకారం మనిషి మెదడులో ఫ్యూసిఫార్మ్ ఫేస్ ఏరియా అనే ప్రత్యేకమైన భాగం ఉంటుంది. ఇది మనం పుట్టినప్పటి నుండి చూసిన వేల కొద్ది ముఖాలను ఒక డేటాబేస్ లాగా సేవ్ చేసుకుంటుంది. మనం కలలో ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ డేటాబేస్ నుండి ఏదో ఒక ముఖాన్ని బయటకు తీసి మనకు చూపిస్తోందని తెలిసింది. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదే అని మీరు అనుకోవచ్చు. కానీ యూనివర్సిటీ ఆఫ్ ఆర్క్ పరిశోధకుల ప్రకారం ఒక సగటు మనిషి తన జీవితంలో సుమారు 5,000 ముఖాలను గుర్తించగలడు. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు పక్క సీట్లో ఉన్న వ్యక్తిని లేదా టీవీ యాడ్లో ఒక సెకండ్ పాటు కనిపించిన ముఖాన్ని మీరు మర్చిపోయినా మీ మెదడులోని న్యూరల్ కనెక్షన్లు మాత్రం ఆ ముఖాన్ని పక్కాగా రికార్డ్ చేసుకుంటాయని ఈ పరిశోధనలో గుర్తించారు. దీనిని మరింత లోతుగా పరీక్షించడానికి కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తలు ఫేషియల్ రికగ్నిషన్ పై అధ్యయనం చేశారు. మన మెదడుకు ముఖాలను సృష్టించే సృజనాత్మకత లేదు. అది కేవలం ఉన్న సమాచారాన్ని రీమిక్స్ మాత్రమే చేయగలదు. అంటే మీరు కలలో చూసిన ఆ అపరిచితుడు మీరు చిన్నప్పుడు పార్క్లో ఆడుకుంటున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి కావచ్చు, లేదా నిన్న మీరు రోడ్డు దాటుతున్నప్పుడు ఎదురుపడిన వ్యక్తి కావచ్చు. అంతేకాకుండా హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన సైకియాలజిస్ట్ ప్రొఫెసర్ రాబర్ట్ స్టిక్ గోల్డ్ వివరణ ప్రకారం మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు ఆ రోజంతా చూసిన అనవసరమైన సమాచారాన్ని క్లీన్ చేస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగానే పాత ముఖాలు మన కలలో కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం భయంకరమైన ముఖాలను చూస్తాం. అవి కూడా మనం ఎక్కడో చూసిన సినిమాల్లోని లేదా వార్తల్లోని పాత్రలే తప్ప మెదడు సొంతంగా తయారు చేసినవి కావని నిర్ధారించారు. బ్రెయిన్ మనిషి జ్ఞాపక శక్తిని ఇంతటి క్లిష్టమైన రీతిలో దాచుకోవడం నిజంగా ఒక అద్భుతం. న్యూరో సైన్స్ నివేదికల ప్రకారం మన మెదడులో దాదాపు కొన్ని లక్షల ముఖాలు సుప్త చేతనావస్థలో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే మీరు మీ జీవితంలో ఒక్కసారి కూడా పూర్తిగా కొత్త ముఖాన్ని కలలో చూడలేరు. ఇది అక్షరాల మన మెదడు యొక్క స్టోరేజ్ సామర్థ్యానికి ఒక నిదర్శనం. కలలో కనిపించే ఆ అపరిచితుల వెనుక ఉన్న వాస్తవాల గుర్తింపు మన మెదడు పనితీరుపై ఒక సరికొత్త అవగాహనను కల్పిస్తుంది. మన కళ్ళు చూసే ప్రతి చిన్న విషయం మన మెదడులో ఎంతో లోతుగా ముద్రించబడుతుందో ఈ పరిశోధన ద్వారా అర్థమవుతుంది. ఈ కళల ముఖాల మిస్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.